నాలుక ఇంకేమన్నా మీకు అధికార దాహం ఎట్లా ఉంది అనే దానికి మీకు తల్లి చెల్లి లేదు అనేటువంటిది ఎట్లా అయితే అందరూ చెప్తా ఉన్నారో తండ్రి కూడా మీ లెక్కలో లేడు అనేటువంటి దానికి 2-3 ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటా. ఆ రోజు అచ్చెన్నాయుడు గారు చెప్పారు, బొత్స సత్యనారాయణ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు, వైఎస్ మరణంలో వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏముందో తెలియాలి అనేటువంటిది బొత్స సత్యనారాయణ గారు చెప్పారు. దాని మీద మీరు ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. అసలు రాజశేఖర రెడ్డిని ముద్దాయి చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీనా, కాంగ్రెస్ పార్టీనా? ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోయారు, అందుకనే ఒకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డిని ముద్దాయి చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. హైకోర్టు ఒప్పుకోకపోతే సుప్రీంకోర్టు వరకు వెళ్లి వైఎస్ ను ప్రథమ ముద్దాయిగా చేర్చమని చెప్పింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఉండవల్లి అరుణ్ కుమార్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ కేసు ఫైట్ చేసిన సుధాకర్ రెడ్డికి అధికారంలోకి వచ్చినటువంటి 3వ నెలకే ఆయన పోస్ట్ ఇచ్చాడు. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారిని వెళ్లి ముద్దాయిగా చేర్చాడో ఆయనకు మీరు పోస్ట్ ఇచ్చారు. ఇంకా రాష్ట్ర విభజన గురించి జేడీ శీలం రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడని చెప్పుకునే వ్యక్తి ఆర్టికల్ 3 ఉపయోగించి సమాధి దగ్గర జరిగిన డిస్కషన్ ఆయన చెప్పింది. ఆర్టికల్ 3 ఉపయోగించి రాష్ట్రాన్ని మీరు విభజించవచ్చు అని సలహా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. అది చెప్పి తను బయలు తెచ్చుకున్నాడు అనేటువంటిది జేడీ శీలం గారు ఆ రోజు చెప్పారు.